దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనము కనికరము చూపినప్పుడు దేవుడు మన పట్ల ఎంత కనికరము చూపుతాడో. దేవుడు అంటాడు, నేను దహన బలులు కాదు కోరుకునేది, నేను కనికరమును కోరుకుంటున్నాను. ఈరోజు ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటగా అందరం కూడా కుటుంబ సమేతంగా ఈ పాటని పాడుకుందాం, మన దేవాదేవుని గణపరుద్దాం. అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. చల్లని చీల్చిని నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరంబు దాల్చెను
తడిపెను నీ తనువుని రుధిరంబు దారలే వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే దూషించి అపహసించి హింసించినా నిన్ను దూషించి అపహసించి హింసించినా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా
వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఈరోజు ఈ సమయంలో మేము ఎలా కనికరంతో ఉండాలో మాకు నేర్పించు ప్రభువా. ఆ కనికరము తిరిగి అది మేలుగా మాకు ఎలా తిరిగి వస్తుందో మేము వాక్యంలో నేర్చుకునే విధంగా కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న కథతోని మనము ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి ఒక హోటల్లో ఒక క్రైస్తవురాలు, ఒక అమ్మాయి అక్కడ హోటల్లో పనిచేస్తూ ఉందంట. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా బాగా ఆకలితో ఆ హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో చెప్పారంట, అమ్మా, మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, మీ దగ్గర మీ హోటల్లో ఏది తక్కువ ధరకు ఉంటుందో ఆ ఆహారమే మాకు తీసుకొచ్చి పెట్టమ్మా, ఎందుకంటే మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, కానీ ఆకలేస్తుంది, చాలా రోజులైంది కడుపు నిండా అన్నం తిని అని వాళ్ళు ఆ అమ్మాయితో చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ హోటల్లో బాగా ఖరీదైన, బాగా రుచికరమైన భోజనం తీసుకొచ్చి ఆ యొక్క దంపతులకి అన్నం పెట్టిందంట. వాళ్ళు అన్నం తిన్నారు. అన్నం తిన్న తర్వాత ఆ బిల్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, సార్, మీరు బిల్ కట్టాల్సిన అవసరం లేదు, నా జీతంలో నుంచి మీకు కడుపు నిండా ఆహారం పెట్టాలి, అన్నం పెట్టాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. $100 అయింది. ఇప్పుడు ఈ $100 నేను కడతాను, ఆ బిల్లు, మీరు వెళ్ళండి అని చెప్పి ఆమె జీతంలో నుంచి వాళ్ళకి ఆ బిల్లుని ఆమె కట్టిందంట. ఈ యొక్క మంచి విషయాన్ని గమనించిన వీళ్ళు ఈ అమ్మాయి గురించి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇవన్నిట్లలో వాళ్ళు అమ్మాయి చేసిన మంచి పని గురించి వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తూ వచ్చారంట. కొద్ది కాలంలోనే చాలామందికి, ప్రపంచంలో చాలామందికి ఈ అమ్మాయి, ఈ వెయిటర్గా ఉండి పనిచేస్తున్న ఈ అమ్మాయి గురించి, మంచి గుణం గురించి, మంచి లక్షణం గురించి అందరికీ తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయి ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఆ హోటల్ దగ్గరికి చాలామంది వచ్చారంట. అమ్మ, నువ్వే ఒక వెయిటర్గా పనిచేస్తున్నావు, కానీ నీ ఉదార స్వభావంతో నీ జీతంలో నుంచి ఇంకొకరికి అన్నం పెట్టావని, ఒక మంచి గుణము కలిగిన వ్యక్తివని మాకు తెలిసింది అని చెప్పి వాళ్ళు ఉదార స్వభావంతో ఆమెకి కొన్ని కానుకలు ఇవ్వడం మొదలుపెట్టారంట. ఒకరు టీవీగా గిఫ్ట్గా ఇచ్చారంట, ఒకరు ఫ్రిడ్జ్ గిఫ్ట్గా ఇచ్చారంట, ఒకరు $1000 ఆమెకి కానుకగా ఇచ్చారంట. అలా ఆమెకు చాలా ఆదరణ పెరిగి ఆమెకు చాలా బహుమతులు వచ్చాయంట. ఆమె అంటుంది, నేను చూపించింది కొంచెం కనికరమే, నేను చేసిన చిన్న సహాయమే, కానీ ప్రతిఫలముగా నాకు 100 రెట్లు నాకు ప్రజలు చాలామంది నాకు తిరిగి బహుమానాల రూపంలో నాకు సహాయం చేశారు అని ఆమె మళ్ళీ తిరిగి వాళ్ళకి చెప్తూ వచ్చింది. చూడండి, వాళ్ళెవరో తెలీదు, కానీ వాళ్ళని, ఆకలితో ఉన్న వాళ్ళని చూసి ఈమె వాళ్ళ మీద కనికరం చూపించి ఆమెకి లేకపోయినా వాళ్ళకి సహాయం చేయాలని ఒక ఆశతో ముందుకొచ్చింది, వాళ్ళకి సహాయం చేసింది. కానీ ప్రతిఫలముగా దేవుడు ఆమెని 100 రెట్లుగా దేవుడు ఆమెను తిరిగి ఆమెను దీవించినట్లుగా మనము ఆ యొక్క చిన్న కథలో మనం గమనిస్తూ ఉన్నాం. అవునండి, కొన్నిసార్లు మనమే నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు, మనమే ఇంకొకరికి సహాయం చేసే స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ అలాంటి సమయంలో కూడా మనకు సహాయం చేస్తే
ప్రతిఫలముగా దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. మనం చూస్తూ ఉన్నాం, మంచి సమారుడి యొక్క ఒక పారబుల్ని, ఉపమానాన్ని బైబిల్లో చదువుతున్నాం. ఎవరయ్యా మంచి సమార్యుడు అంటే, రక్తం మడుగులో పడి ఉన్నాడు ఒక అతను. ఆయనని యాజకుడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ ముట్టుకోలేదు, సహాయం చేయలేదు. అటు తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు, చూశాడు, ముట్టుకోలేదు, సహాయం చేయలేదు. కానీ ఒక మంచి సమార్యుడు వచ్చాడు. ఆ రక్తం మడుగులో ఉన్న ఆయనకి గాయాల కట్టుగట్టాడు. ఆ పూటకుళ్ళ వాడికి అప్పచెప్తూ ఉన్నాడు, అయ్యా నేను జాగ్రత్తగా చూసుకో, ఇంకా ఏమైనా డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, కానీ నేను జాగ్రత్తగా చూసుకో అని ఆయన మీద కనికరము చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే, నాకు మీ త్యాగము కాదు కావాల్సింది, దహన బలులు కాదు కావాల్సింది, నాకు మీ కనికరము కావాలి. ఐ డోంట్ డిజైర్ యువర్ సాక్రిఫైసెస్ బట్ ఐ డిజైర్ మర్సీ అంటున్నాడు. ఈరోజు తపస్కాలంలో ఉన్నాం, చాలా ఉపవాసాలు చేస్తున్నాం, చాలా త్యాగాలు చేస్తూ ఉన్నాం. కానీ మనము ఇంకొకరి మీద కనికరము చూపించే స్థితిలో మనం ఉన్నామా? అవునండి, దేవుడు అటువంటి వారి వైపు చూస్తూ ఉన్నాడు. బైబిల్లో దావీదు మొదటి సాముయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు సర్వం కోల్పోయాడు. ఆయన ఇప్పుడు అమాలేకీయుల దగ్గరికి ప్రార్థన చేసిన తర్వాత అమాలేకీయుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అమాలేకీయుల దగ్గర తన భార్య, బిడ్డలు అందరూ బందీలుగా ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించుకోవడానికి దావీదు కొంతమందిని, 600 మందిని తీసుకొని దావీదు వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న మార్గ మధ్యంలో ఒక ఐగుప్త్యుడిని దావీదు చూస్తూ ఉన్నాడు. ఈ ఐగుప్త్యుడు ఒక అమాలేకీయుడి దగ్గర పని చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ఐగుప్త్యుడు 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఏం తాగలేదు, అట్లా ఎడారిలో పడి ఉన్నాడు. అలాంటి దావీదే సమస్యలో ఉన్నాడు. సర్వం కోల్పోయి ఒక భయంకరమైన వాతావరణంలో, స్థితిలో దావీదున్నాడు. కానీ అలాంటి టైంలో కూడా, అలాంటి సమయంలో కూడా ఆ ఐగుప్త్యుడు 3 రోజులుగా తినకుండా తాగకుండా అలా నిస్సహాయ స్థితిలో పడి ఉంటే ఆయన దగ్గర ఉన్న మనుషులకు చెప్తున్నాడు, అతను తీసుకొని రండి. అతను తీసుకొని వచ్చి అతనికి రొట్టెనిస్తున్నాడు, అతనికి ద్రాక్ష రసం ఇస్తున్నాడు. అతను బలం పొందుకున్న తర్వాత అప్పుడు ఐగుప్త్యుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వెవరు అని దావీదు అడుగుతున్నప్పుడు ఐగుప్త్యుడు చెప్తున్నాడు, నేను ఒక అమాలేకుడి దగ్గర నేను పనిచేస్తున్నాను. ఆ అమాలేకుడు నా యజమాని నన్ను ఇలా ఎడారిలో వదిలేసి వెళ్ళిపోయాడు, అందుకే ఈ స్థితిలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే దావీదు అంటున్నాడు, నేను అమాలేకీయుల దగ్గరికి యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, వాళ్ళు ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో, వాళ్ళ స్థావరాలు ఏంటో, వాళ్ళ బలం ఏంటో నాకు చెప్తావా, నాకు చూపిస్తావా అని ఐగుప్తుని అడిగినప్పుడు ఐగుప్తుడు, అయ్యా నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు మీరు సహాయం చేశారు, ఖచ్చితంగా నేను చూపిస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆ ఐగుప్తీయుడు దావీదుని తీసుకొని, దావీదు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ అమాలేకీయుల దేశంలో అక్కడ ఉన్న ప్రాంతమంతా అని చూపించి ఆయన తిరిగి సహాయం చేస్తూ ఉన్నాడు. చూడండి, దావీదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే, దావీదే ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇంకొకడు నిస్సహాయ స్థితిలో ఉంటే ఆయన ఆదుకున్నాడు దావీదు. ఆయన ఆదుకున్నందుకు తిరిగి ప్రతిఫలముగా దావీదుకి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము నిస్సహాయ స్థితిలో ఉండి మనం ఇంకొకరికి సహాయం చేస్తామో ఖచ్చితముగా ఆ సహాయము, ఆ మంచితనము ఏదో రకంగా, ఏదో రూపంలో మళ్ళీ నీకు అదే మంచి రూపంలో నీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నువ్వు ఏమి విత్తుతావో నువ్వు దాన్నే కోస్తావు. మంచితనాన్ని విత్తితే నువ్వు మంచితనాన్ని కోస్తావు, కనికరాన్ని విత్తితే నువ్వు కనికరాన్ని కోస్తావు, నువ్వు ప్రేమని విత్తితే నువ్వు ప్రేమని తిరిగి అదే ప్రేమని పొందుకుంటావు. ఈరోజు ఉపవాస దినాల్లో ఉన్నాం, మనం కూడా ఆ కనికరమును విత్తుదాం, మనం కూడా ఆ ప్రేమని విత్తుదాం.
మనము చదువుతున్నాం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, నువ్వు ఇతరులు నిన్ను ప్రేమించాలని కోరుతున్నావా, నువ్వు ఇతరులు నీకు ఏం చేయాలని కోరుతున్నావో నువ్వు అది మొదటగా చెయ్యి అంటున్నాడు దేవుడు వాక్యంలో. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావో అది నువ్వు మొదట వారికి చెయ్యి. నువ్వు ఇతరులను ప్రేమించాలనుకుంటే మొదట నువ్వు వాళ్ళని ప్రేమించు. ఇతరులను నీకు కనికరము చూపించాలి అనుకుంటే నువ్వు వాళ్ళకు మొదటగా కనికరము చూపించు. నువ్వు ఇతరులు నీకు సహాయపడాలి అని నువ్వు అనుకుంటే మొదట నువ్వు సహాయం చేసేవాడిగా మారు. ఈరోజు చాలామంది మదర్ తెరీసా గురించి మాట్లాడతారు. ఓ మదర్ తెరీసా అంత త్యాగం చేసింది, మదర్ తెరీసా చాలా సేవ చేసింది, మదర్ తెరీసా నోబెల్ బహుమతి పొందుకుంది. నేనేమంటే ఈరోజు దేవుడు మన వైపు చూస్తున్నాడు, మనలో ఉన్న మదర్ తెరీసాల వైపు చూస్తూ ఉన్నాడు. అంత గొప్ప కార్యాలు మనం చేయలేకపోవచ్చు, కానీ మనమున్న పరిధిలో మనమున్న స్థితిలో ఖచ్చితంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఖచ్చితంగా మనం సాయం చేయగలుగుతాం. యేసయ్య చేసింది అదే. మనము నిస్సహాయ స్థితిలో ఉన్నాం, పాపమనే ఊబిలో మనం పడి ఉన్నామంట. మనల్ని మనం రక్షించుకోలేని స్థితిలోకి మనం మానవాళి ఉన్నారు ఆ రోజు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల కోసం వాక్యం పలుకుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన తన ప్రజల యొక్క పాపముని తీసివేయడానికి ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు. మన పాపాన్ని మనము తీసుకోలేని స్థితిలో ఉన్నాం, కానీ రక్షకుడిగా యేసయ్య వచ్చి మనందరి పాపాలు తన పరిశుద్ధ రక్తంతో కడిగి మనల్ని రక్షణలోకి తీసుకొని వచ్చాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మనము, దేవుని ఉగ్రతలోకి ఉండాల్సిన మనల్ని దేవుడు తన రక్షణ ద్వారా తండ్రితో సంధి చేసి తండ్రితో మనల్ని సమాధానపరిచి మరొక్కసారి పాపులుగా ఉన్న మనల్ని తన బిడ్డలుగా మార్చుకున్నాడు. పాపులుగా ఉన్న మనల్ని తన వారసులుగా చేసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనం, యేసయ్యలో ఉన్న కనికరం నీలో నాలో వచ్చునుగాక. ఆయన అందుకే ఆయనని దయామయుడు అన్నారు. దయామయుడు అంటే ఏంటి అంటే కనికరము చూపించే దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మర్సీ. అదే కనికరం నీలో నాలో వచ్చునుగాక. అదే కనికరము మన చుట్టూ ఉన్న వారిలో మనము చూడాలి అంటే మొదట మనము ఇతరుల మీద కనికరం చూపించే వారిగా ఉందుముగాక. అట్టి కృపను మనకి ఇవ్వాలని, మన కుటుంబానికి ఇవ్వాలని ఈ పాటని చిన్నగా ప్రార్థనగా మార్చుకొని మనం ప్రార్థన చేసుకుందాం. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే. దూషించి అపహసించి హింసించినా నిన్ను, దూషించి అపహసించి హింసించినా
సించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలియైన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి. ప్రభువా, మేము ఏది విత్తుతామో దాన్నే కోస్తాం. ప్రభువా, మంచితనాన్ని విత్తితే మంచితనాన్ని కోస్తాం, కీడుని విత్తితే కీడుని కోస్తాం, ప్రేమని విత్తితే ప్రేమని కోస్తాం. ప్రభువా, ఈరోజునైనా ఈ యొక్క ఉపవాస దినాల్లో మాలో ఆ యొక్క మంచితనాన్ని విత్తే కృపను దయచేయి. మేము కనికరాన్ని, కృపని పొందుకునేవారిగా మమ్మల్ని, మా కుటుంబాలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరళంగా దీవించునుగాక.